మా ముందుంచిన అఫిడవిట్లన్నీ తప్పుడువే, పోలీసులపై హైకోర్టు ధర్మాసనం మండిపాటు, వివరణ ఇవ్వండి, అన్నీ తెలుస్తామని వ్యాఖ్య. ఈ మొత్తం వ్యవహారాలు తుది విచారణ జరుపుతాం. ఆలోపు పోలీసులు ఏమైనా చేయొచ్చు. సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ సీల్డ్ కవర్లో భద్రపరచండి. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధం కేసు. తాజాగా సీసీటీవీ ఫుటేజ్లో అడ్డంగా దొరికిన పోలీసులు నవంబర్ 8వ తేదీన రవీంద్రారెడ్డిని అదుపులో తీసుకుని పోయాను. కానీ 10 అదుపులో తీసుకున్నట్టు హైకోర్టుకు అఫిడవిట్లు, సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి వాస్తవాలు తేల్చిన కోర్టు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ముందస్తు బెయిల్పై 7న నిర్ణయం తీసుకోండి. మద్యం విధానం కేసులో హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలను. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పిటిషన్లపై సుప్రీం విచారణ. మద్యం కొనుగోళ్ల అక్రమాలు జరగలేదని సిబిఐ సిసిఐ తేల్చిందన్న పిటిషనర్లు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఏమీ లేవని, తమపై కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు వివరించిన పిటిషనర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పాక్ పీచమణిచేందుకు ముహూర్తం ఖరారు. వారాంతంలోపే భారీ ఆపరేషన్. బుధవారం రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్, పౌరులను అప్రమత్తం చేయండి. రాష్ట్రాల కేంద్రం కీలక ఆదేశాలు. చివరిసారిగా 1971లో జరిగిన వైనం. అప్పుడు పాక్తో యుద్ధమే కారణం. వైమానిక సైరన్లు, ఖాళీ చేయించే చర్యలు, స్వీరక్షణలో పౌరులు, విద్యార్థులకు శిక్షణ, దాడులు జరిగితే ఎలా ఎదుర్కోవాలో డ్రిల్స్, రక్షణ సన్నద్ధతపై ప్రధాని వరుస భేటీలు, మాపై ఏ క్షణమైన దాడి అంటూ పాక్ రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే భారత్కే మా మద్దతు అంటూ ఉగ్ర పోరాటంలో అండగా ఉంటాం, పహల్గామ్ దాడిని ఖండిస్తున్నాం, రష్యా అధినేత పుతిన్ స్పష్టీకరణ, ప్రధాని మోడీతో ఫోన్లో మాటామంతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ముంచే